'సత్య' 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ సినిమాని చూసాక నాకైతే ఎలా అనిపించిందో చెప్పే ముందు, అసలు ఈ 'హత్య' అనే సినిమా వైఎస్ జగన్ గారి బాబాయ్ గారైన వివేకానంద రెడ్డి గారిది 'హత్య' అనే కాంట్రోవర్సీ స్టోరీతో ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌లో ఇందులోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇలా వేశారు. కానీ నిజమేంటో అందరికీ తెలిసిందే. అయితే ఇక ఇదే రియల్ స్టోరీతో సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా తీసిన 'వివేకం బయోపిక్ ఆఫ్ బాబాయ్' అనే సినిమా ఉంటుంది. అది డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే మల్టిపుల్ ఛానెల్స్‌లో అవైలబుల్‌గా ఉంది. దానికి 1 ఇయర్ బ్యాక్‌నే రివ్యూ కూడా ఇచ్చా. ఆ రివ్యూని డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నా చూడండి. నాకు ఈ 2 అవర్స్ 25 మినిట్స్ ఉన్న 'హత్య' కంటే కూడా 1 అవర్ 40 మినిట్స్‌నే ఉన్న 'వివేకం' మూవీ నచ్చింది. అందులో ఆన్ ద పాయింట్ విత్ రియల్ ప్రూఫ్స్‌తో కంక్లూడ్ చేస్తూ ఉంటుంది. మంచి ఇంపాక్ట్‌తో. కానీ ఈ 'హత్యలో' స్పెషల్ ఏంటంటే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' స్టైల్‌లో ఎక్స్‌ట్రా ఫుటేజ్ అంతా అతని సెకండ్ వైఫ్ కోసం ఉంటుంది. అదొక్కటే స్క్రిప్ట్ పరంగా మెయిన్ డిఫరెన్స్. ఈ 'హత్యలో' మిగతాదంతా కూడా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ పార్ట్‌నే ఉంది. కానీ చాలా చోట్ల లాగ్ ఫీల్ వచ్చింది. అందుకే యావరేజ్ మూవీ 'హత్య' అనే ఫీల్స్. బట్ మీరు కానీ ఇంతకంటే బెటర్ వెర్షన్ చూద్దాం అనుకుంటే ఆ 'వివేకం'నే చూడండి. లాస్ట్‌కి పాపం అనిపించేలా ఎమోషనల్ అయిపోతాం. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే లాస్ట్‌లో మర్డర్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. కొంచెం దారుణంగా ఉంటుంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే డేరింగ్‌గా తీశారు చూడండి. అది కూడా విత్ పాయింట్ టు పాయింట్ క్లియర్ ఇన్వెస్టిగేషన్. ఇలానే జరిగుంటుందేమో, అందుకే వీళ్ళు ఇంత టైమ్ స్పెండ్ చేస్తున్నారేమో ఇన్వెస్టిగేషన్‌కి అనేలా ఉంది. అండ్ చాలా ఏజ్ డిఫరెన్స్ ఉన్న సెకండ్ వైఫ్ విషయాన్ని స్పెషల్‌గా సాంగ్‌తో పాటు అంత టైమ్ స్పెండ్ చేసి చూపించడం. ఇంకా 'ధన్య బాలకృష్ణ' గారి పెర్ఫార్మన్స్, క్లైమాక్స్, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇవి బావున్నాయి. మ్యూజిక్ పర్లేదు. కొంతవరకు సెట్ అయిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే క్యారెక్టర్స్ చాలా అన్నీ అంతగా కనెక్ట్ అవ్వవు. మెయిన్ లీడ్ రోల్‌లో రవివర్మ గారి యాక్టింగ్ బావున్నా గానీ అంతలా సెట్ అవ్వలేదనిపించింది ఆ రోల్‌కి. 'వివేకం' మూవీ చూస్తే ఆ యాక్ట్ చేసిన పర్సన్ ఎగ్జాక్ట్ రిప్లికా ఉంటుంది. అతనేనేమో అనేలా. అలాగే స్లోగా ప్రతీదీ ఇన్వెస్టిగేషన్‌లా చూపించడం, ఇంకా చాలా టైం ఆగాకే అందరూ నిజాలు చెప్పినట్టు చూపిస్తారు. లెంగ్తీ రన్ టైమ్, రియల్ ప్రూఫ్స్‌ని చూపించకపోవడం ఇవి మైనస్ పాయింట్స్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మూవీగా చూస్తే యావరేజ్ వాచ్ అని చెప్పొచ్చు. రియల్ స్టోరీ ఆల్రెడీ మీకు తెలిసి ఎలా తీశారని చూస్తే ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. స్లో నరేషన్ బట్ కెన్ గివ్ ఎ ట్రై. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.